చేవెళ్ల పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ వెల్లడించారు. నేడు తాండూరు పట్టణంలోని ఆమె నివాసంలో కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. మతతత్వ పార్టీలతో దేశానికి ప్రమాదమని అట్టి పార్టీలను ప్రజలు ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. जिंदाबाद भारत कम्युनिस्ट पार्टी, जिंदाबाद जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई लाली भारत कम्युनिस्ट पार्टी, वर्दिल्लाले वर्दिल्लाले वर्दिल्लाली भारत कम्युनिस्ट पार्टी, वर्दिल्लाले वर्दिल्लाले जिंदाबाद. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగా సిపిఐ కూడా ఈ కాంగ్రెస్కి మద్దతు తెలపాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం నిర్ణయించి దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్లల్లా ఈ ఇండియా కూటమిలో భాగంగా మద్దతు తెలుపుతున్నాం. రాష్ట్రంలో మనకు ఇంతకుముందు కూడా ఒక కూటమిలో భాగంగానే పొత్తులో భాగంగా సిపిఐ కాంగ్రెస్కి మధ్య పొత్తు ఉండి ఒక ఎమ్మెల్యే కూడా కొత్తగూడెం మన సాంబశివరావు గారు స్టేట్ సెక్రటరీ గారు గెలవడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక చోట వాళ్ళు మద్దతు తెలిపితే మొత్తం రాష్ట్రంలో కూడా సిపిఐ వారికి కాంగ్రెస్కి మద్దతు తెలపడం జరిగింది. ఎలక్షన్లలో గెలవడం కూడా జరిగింది. ఇతర భాగస్వామ్యంతో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చి అయితే మేము కమ్యూనిస్ట్ పార్టీగా మత సామరస్యం ఉండాలని చెప్పి దేశం లోపల అభివృద్ధి జరగాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడబడాలని చెప్పేసి, ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీకి పై ఒత్తిడి తీసుకొని వచ్చి కమ్యూనిస్ట్ పార్టీగా తీసుకొని వచ్చిన తర్వాత బ్యాంకులను జాతీయం చేయడం కానీ ఇతరత్ర కూడా జాతీయం చేయడం ద్వారా మన అంటే ఈ ప్రజాస్వామ్య దేశం లోపల మొత్తము ప్రభుత్వంలో ఉండే అన్నీ కూడా ప్రజలకు చెందాలని చెప్పేసి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల సంస్థల్లాగా ఉంటాయని చెప్పేసి ఆ రోజు కూడా అటువంటి నిర్ణయం తీసుకున్నాం. మా ఒత్తిడి మేరకి వారు అప్పుడు జాతీయం చేయడం జరిగింది. తర్వాత కూడా యూపీఏ 1లో కమ్యూనిస్టుల సహకారంతో ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ లేకపోతే ఇప్పుడు మన ఉపాధి హామీ పథకం కూడా కమ్యూనిస్టు పార్టీల ప్రతిపాదన మేరకే కాంగ్రెస్ యూపీఏ 1 లోపల తీసుకొని రావడం జరిగింది. అయితే తర్వాత కూడా ఇది మేము ఈ దేశం లోపల మత సామరస్యం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలతోటి బతకాలని చెప్పేసి ఏకైక లక్ష్యంగా మేము పనిచేస్తున్న పార్టీ మాది. ఇందులోనే భాగంగా ఇప్పుడు ఈ మతతత్వ బీజేపీ పార్టీ మనకు ఎంతసేపు అభివృద్ధి ఈ పని చేసినామని చెప్పి ప్రజలకు చెప్పడం కాక ఎంతసేపు ఎలక్షన్లు వచ్చినాయంటే అదొక గుడి, రాముని గుడి, లేకపోతే రాముణ్ణి ఓడిస్తారా రాముణ్ణి గెలిపిస్తారా అనేది ఇటువంటి అంటే దేవుణ్ణి రాజకీయంలోకి తీసుకురావడం అనేది ఇది అసలు సహించరానిది. ఎందుకంటే మాకందరికీ కూడా దేవుని పట్ల శ్రద్ధ భక్తి ఉన్నది చాలా మందికి ఉంటుంది. దాన్ని మనము దేవుణ్ణి రాజకీయంలోకి తీసుకురావడం లేకపోతే ఇంకా ఏ ఇతర పార్టీలు కూడా ఇంకొక మతమైనా కూడా అంటే దీని లోపల రాజకీయం లోపల దేవుళ్ళని తీసుకురావడం అనేది అసలు ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఇటువంటివన్నిటిని చూసి కూడా నిర్లక్ష్యం చేయడం, వాటి మీద చర్య తీసుకోకపోవడం అనేది అసలు ఎట్లా చేస్తున్నదో మాకైతే అర్థమైతలేదు. కాకపోతే ఇటువంటివి ఎప్పుడు కూడా జరగరాదు. ఏ ఒక్కరు కూడా ఎలక్షన్లో వచ్చినట్టే రాజకీయంలో వచ్చినట్టే వారి అందరినీ కూడా సమానంగా భావించాలి, కుల మతాలకు అతీతంగా. అది చేసి అభివృద్ధి చేయాలి.
ప్రజల జీవితాలు బాగుపడాలని చెప్పేసి వారికి మంచి వైద్యం, మంచి విద్య, మంచి ఆరోగ్యం, వారికి ఉపాధి, వారికి తినడానికి తిండి, ఉండడానికి నీడ, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక తండ్రి పాత్ర వహించి ఆలోచన చేయాలి. అంతేకాకుండా మీరు ఏమాత్రం వాటికి సంబంధం లేకుండా దేవుళ్ళ పేరు మీద రాజకీయం చేయడం అనేది ఎవరు చేసినా కూడా తప్పే. అది ఏ పార్టీలు చేసినా కూడా తప్పే. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి ఈ దేశం లోపల ఉండరాదని చెప్పేసి ఆ రోజు స్వాతంత్ర పోరాటం లోపల హిందూ ముస్లింలు అందరూ కూడా తన రక్తాన్ని చిందించి స్వాతంత్ర పోరాటం లోపల భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఆ రోజు ఎంతో మంది దాని తర్వాత కూడా మన తెలంగాణ సాయుధ పోరాటం లోపల కూడా నిస్సిగ్గుగా రజాకార్ల సినిమాని ఇటువంటివన్నీ తీసేసి ఏదో ముస్లింలు వీళ్ళు ద్రోహులు లేకపోతే వాళ్ళు రజాకార్లు అని చెప్పేసి చెప్పడం, చరిత్రనే అసలు వక్రీకరించడం అనేది ఎందుకంటే మేము కమ్యూనిస్టు పార్టీగా ఆ పోరాటం చేసినాం. దానికి పిలుపునిచ్చిందే మగ్దుమ్ మొయిద్దీన్ గారు. వారి పేరు మీదనే మా పార్టీ ఆఫీస్ ఉన్నది. మన వీళ్ళు ముగ్గురు బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుమ్ మొయిద్దీన్ గారు, వీళ్ళందరూ కూడా అసలు వీళ్ళకు ఎటువంటి స్వార్థం లేకుండా కుల మతాలు ఏవి కూడా చేయలే. ఆ నిజాం ఏ కులం అని వాళ్ళు ఆలోచన చేయలే. వాళ్ళ కింద ఉన్న దొరలు, జమీందారులు, జాగీర్దారులు, వాళ్ళ ఊర్లలో ఉన్న పటేళ్ళు వాళ్ళు ఏ కులం అని ఇవి చూడలే. ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వానికి వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి కానీ ఇంకోటి చాకలైలమ్మను ఆమె మొత్తము పంటను నష్టం చేసేసి ఆమెను వాళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం దాడి చేసి వాళ్ళ పిల్లలను చంపేసి ఇటువంటివన్నీ చేసిన వాడు దొర కూడా రెడ్డి. కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. ఊరూరా దళాలను పెట్టేసి ఆ పోరాటంలో షేక్ బందగి అటువంటి వాళ్ళు పాల్గొన్నారు. అంటే ఏ ఒక్క పోరాటం కూడా భారతదేశం లోపల ఈ కులం వాళ్ళు, ఈ మతం వాళ్ళు వీళ్ళు చేసిండ్రు అనేది లేదు. అందరు కలిసి కట్టుగా చేసిండ్రు. కాబట్టి దీన్ని మేము నమ్ముతాం. అందులోనే భాగంగా ఈ బీజేపీ వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఎలక్షన్ లోపల ఈ పోకడలే పైగా పోని ఆ పోకడలతోటి ప్రజలకైనా ఏమైనా చేస్తున్నారంటే అది ఏ మాత్రం లేదు. అన్నీ కూడా వాళ్ళకు ఆదాని, అంబానీ అటువంటి ఇంకా 20 మందికి దేశ సంపదనంతా దోచిపెట్టడానికి వాళ్ళ మేలు కోసం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్తుండ్రి, ఇప్పుడు అసలు జనాలకు అర్థం కాక లేకపోతే వాళ్లకు ఏదో భక్తి ముసుగు లోపల వాళ్ళు చేయడం ద్వారా కానీ లేకపోతే ఇంతకు ముందు చెప్తుండ్రి జనాలే మన ఎస్సీలు లేకపోతే పేద జనాలు చెప్తుండ్రి ఇది బీజేపీ అనేది మా పార్టీ కాదు, ఇది దొరల పార్టీ లేకపోతే డబ్బున్నోళ్ళ పార్టీ అని చెప్పేసి వాళ్ళ కోసం ఈ పార్టీ మా కోసం కాదని చెప్పేసి వాళ్ళు చెప్పేది.